సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈరోజు మహాశక్తివంతమైన మాఘ పౌర్ణమి తల్లి, నీ సమస్య ఇంకా తీరడం లేదు అని నువ్వు బాధపడుతున్నావు అనంటే, నీ సమస్య తీరడానికి వచ్చే సమయంలో నీకు కొన్ని ఆటంకాల వల్ల ఆ సమస్య తీరకపోవడానికి కారణమై ఉంటుంది. అలాంటి ఆటంకాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవాలి అనంటే కనుక ఈరోజు అంటే ఫిబ్రవరి 1వ తారీఖు పౌర్ణమి అంటే ఆదివారం, ఈరోజు రాత్రిలోపు నువ్వు ఒక్కసారి నేను చెప్పేలాగా ఒక్కసారి చేసి చూడు తల్లి, నీ సమస్య ఇట్టే తీరిపోతుంది అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మాఘ పౌర్ణమి అండి. అందరూ కూడా చాలామంది ఈరోజు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియకపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అదే బాబా మనకి గుర్తు చేస్తున్నారండి. నీ సమస్య ఇంకా తీరలేదు అని బాధపడుతూ ఉన్నావు తల్లి. నీ సమస్య తీరడానికి చాలా దగ్గరలో ఉన్నావు. అలాంటి సమయంలో కొన్ని ఆటంకాలు అనేవి నీకు రావడం వల్ల ఆ పనులు అనేవి సవ్యంగా నువ్వు అనుకున్న టైంకి జరగకుండా మధ్యలోనే ఆగిపోతున్నాయి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎప్పుడు కూడా ఒక గురువుగా ఉండి బాబా మనల్ని ఈ సమయంలో ఇలా చేస్తే మంచిది, ఈ సమయంలో ఇలా చేస్తే మంచిది అని చెప్పి మనల్ని నడిపిస్తూ ఉన్నారు, చెయ్యి అందిస్తూ మనకి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఏం చెప్పబోతున్నారు అనంటే, నీ సమస్యలు తీరడానికి ఖచ్చితంగా సమయం అనేది ఆసన్నమైంది తల్లి. ఈ ఒకటో రెండో చిన్న చిన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అనంటే ఈరోజు చాలా శ్రేయస్కరమైన ఒక రోజు. అంటే ఈరోజు పౌర్ణమి కాబట్టి ఈరోజు ఈ చిన్న పని చేసి చూడు తల్లి, నీకు ఆటంకాలన్నీ తీరిపోతాయి, ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని. ఇది అక్షరాల నిజమండి. మనందరము కూడా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకు తీరటం లేదా అని చెప్పి బాధపడుతూ ఉన్న సమయంలో బాబా నిజంగా ఏదో ఒక రూపంలో అండి. ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు అని అంటే కొంతమందికి మనం తెలియక, అయ్యో అక్క నేను ఎన్నో పరిహారాలు చేశాను, పూజలు చేశాను, అయినా సరే నాకు తీరటం లేదు అని అనుకునే వాళ్ళ మనసు కూడా మారి వాళ్ళతో కూడా బాబా చేయించగలిగే ఒక శక్తివంతమైన పరిహారం అని కూడా చెప్పవచ్చు. పరిహారం అనే అన్నే కంటే బాబా చెప్పే పద్ధతి మనం ఫాలో చేస్తున్నామని కూడా అనుకోవచ్చండి. కొంతమంది చేయని వాళ్ళు, అయ్యో అక్క నాకు ఇంకా జరగదేమో అని చెప్పేసి నాకు చాలా విచారంగా ఉంది అని అనుకునే వాళ్ళకి కూడా బాబా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారండి. ఎవ్వరూ కూడా అధైర్యపడకండి. మీరు ఏదైనా ఒక సమస్యని ఇప్పుడు సమస్యతో బాధపడుతున్నారనుకోండి, ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి, అది తీరాలి అని చెప్పి మనసులో అనుకుంటారు కదా. అది ఏదైనా సరే ఒక్క కోరికని మాత్రం మీరు మనసులో అనుకోండి ఫ్రెండ్స్. అది తీరడానికి ఈరోజు ఇలా ప్రయత్నించండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఏం చేయమంటున్నారు అని అంటే, మీరు ఈరోజు రాత్రికండి పడుకునే లోపు 12 గంటల లోపు ఎప్పుడైనా సరే మీరు చేయొచ్చు అండి. టైం మీకు ఒకవేళ మీకు బయటికి వెళ్ళొచ్చారు, ఈరోజు ఆదివారం కాబట్టి కొంతమంది బయటికి వెళ్ళొచ్చు ఉంటారు, ఇంట్లో లేకపోవచ్చు. అలాగా మీరు ఎక్కడున్నా సరే మీకు ఈరోజు చందమామ కనిపిస్తుందండి పౌర్ణమి కాబట్టి. మీరు మనసులో అయినా సరే మీ కోరిక ఎలాగైతే ఒక గట్టి సంకల్పం ఎప్పుడు కూడా అండి, సంకల్పం అనేది గట్టిగా ఉంటే కనుక మన కోరిక తీరినట్టేనండి. అలాగా చంద్రుణ్ణి చూస్తూ ఈరోజు మీరు ఎక్కడున్నా సరే చంద్రుణ్ణి ఆకాశంలోకి చూస్తూ చక్కగా మీ కోరిక ఈ రోజుతో తీరిపోయింది అని చెప్పి మనసులో అనుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళు అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళైతే మీరు ఏం చేస్తారనంటే ఒక చిన్న పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్, ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని మీరు ఆరు బయట మీకు డాబా కానీ లేదంటే బాల్కనీ కానీ మీరు ఎక్కడైనా సరే చంద్రుడికి కింద మేము కూర్చోగలం, మేము డాబా మీద కూర్చుంటే మాకు చంద్రుడు కనిపిస్తాడు అని అనుకున్న వాళ్ళు అలా చంద్రుడికి కింద కూర్చొని మీరు ఒక వైట్ కలర్ పేపర్ మీద ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు రాయండి ఫ్రెండ్స్.
ఎందువల్లనంటే అండి ఆ చంద్రుడు వేరు, సో మనకి ఆ శివభగవానుడు వేరు కాదు కాబట్టి ఇద్దరు ఒకటేనండి. ఆయన ఆశీస్సులు మనకి దొరకాలి అని అంటే కనుక శివభగవానుడి ఆశీస్సులు లేనిది చీమైన కుట్టదు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున చందమామ నీడలో మనం ఇలా కూర్చొని చక్కగా రాస్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఆ ఈశ్వరుని ఆశీస్సులు కూడా మనకి దక్కుతాయండి. 108 సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి మీరు రాసుకోండి ఫ్రెండ్స్. మీరు బయట రాయటానికి కుదరకపోయినా సరే కనీసం ఆకాశంలోకి చంద్రుని చూస్తూ మీ ఇంటెన్షన్ అనేది చెప్పుకున్న తర్వాత లోపలికి వచ్చైనా సరే మీరు కూర్చొని అయినా సరే మీరు దేవుడి గది దగ్గర లేదంటే హాల్లో అయినా సరే తూర్పు వైపుగా చూస్తూ చక్కగా మీరు రాసి చూడండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఈ పరిహారాన్ని చేయడానికి ముందుగా మీరు రాత్రిలోపు ఒక దీపాన్ని కూడా వెలిగించండి. బాబా ముందు కానీ మీరు పూజ గదిలో కానీ ఎక్కడైనా సరే ఒక దీపాన్ని వెలిగించండి. నెయ్యితో దీపాన్ని వెలిగించి అప్పుడు ఇలా రాసి చూడండి ఫ్రెండ్స్. మీరు ఇంకా పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవుడికి కొంచెం పంచదార అయినా సరే నైవేద్యంగా పెట్టైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ రోజుతో అంటే ఈ పౌర్ణమికి మీ సమస్యలను తీర్చడానికి బాబా మనకి తెలియచేసే ఒక మంచి సందేశం అండి. ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. నిజంగా ఈ పౌర్ణమి అనేది ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి అంత శక్తి ఉంది కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.